విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలువారు కాలేదని మీకే వండి పెట్టారా, భోజనం పెట్టారా, ఆయన బట్టలు ఉతికారా? కానీ ఏది జరిగినా నేరుగా జరిగింది, డబ్బిచ్చినా నేరుగా ఇచ్చారు. ఇంకొక వ్యక్తి ద్వారా ఇవ్వలేదు. అంటే బైబిల్లో సేవకులకు నేరుగా సహాయం రావాలి కానీ మధ్యలో ఒక వ్యక్తి డైరెక్టర్ అనగానే వారు కానీ ఇంకా ఎవరు కానీ బైబిల్లో రామారావు గారు, నేను, నాతో ఇంకొంతమంది ఈ విధానంలో మేము పనిచేస్తూ ఉంటాం. అందువల్ల వారికి ఏమొస్తుందో వారికి తెలుసు, వారికి నేరుగా వస్తుంది, కొద్దిగా వచ్చినా నేరుగా వస్తుంది. అదే విధంగా నాకేమొచ్చినా నాకు నేరుగా వస్తుంది. ఎందుకొరకు ఈ విషయాలు చెప్పాలని నేను అనుకుంటున్నానంటే, రామారావు గారు ఇస్తారు, నా శక్తి కొలది నేను ఇస్తాను, కానీ నా శక్తి కొంచెమని మీరు తెలుసుకోవాలి. నేను డైరెక్టర్ రామారావు గారు చేస్తారు, మీరు చేయాలి. జనులు మనఃపూర్వకంగా ఇచ్చినందున. దావీదు గొప్ప రాజు, వాళ్ళని ఎందుకు అడిగాడు? వారు ఇవ్వకపోతే దావీదు కట్టలేడా? రాజు కట్టాలనంటే ఏదైనా చేయగలరు, కానీ ఎందుకొరకు? మీ మనపూర్వకంగా ఏంటి, బలవంతం లేదు. నీకు దేవుడు ఎంత ప్రేరేపణ ఇస్తే నీ శక్తిని బట్టి నువ్వు అన్నాడు. ఎందుకొరకంటే ఈ పనిలో పాల్గొన్నా. నేను రాజునైనా కట్టిస్తా, కానీ దీవెనలు రావు. నేను విన్నా రాయ్ ఫెడ్రిక్స్గా ఇక్కడేగా మరి చూసినట్టయితే చాలా చోట్ల చర్చ్ బిల్డింగ్లకు ఆయన, అంటే మా తెలంగాణలో కాదు, అప్పుడు తెలంగాణలో క్రీస్తు సంఘం విస్తరించలేదు, ఈ ప్రాంతంలో చాలా మందికి సహాయం చేశాడు. అప్పుడు ఆయన చేశాడేమో, కానీ దావీదు చెప్పిన మాట గుర్తుపెట్టుకోవాలి. దావీదు వాళ్ళ నా పనిలో పాలి భాగస్తులని చేశాడు. ఇవ్వగలరు, కానీ మీరు కూడా ఇవ్వాలి. కాబట్టి మనం ఇస్తే దీవెన, కాబట్టి ఎవరో ఒకరు మన కొరకు చేయాలనొద్దు. ఈరోజు పరిస్థితులు మారిపోయినాయి. క్రైస్తవ్యం అంటే అమెరికా మతం అని ఎందుకు అంటున్నారు? మనం ప్రతిదానికి వాళ్ళన్నా వారి వైపు చూడాలి. మరి మీ దేవుడు కాదా, మీరెందుకు ఇవ్వరు అని వారు ఒక మాట అంటున్నారు. వారికి ఆ తలంపు కలగడానికి కావడం ఇక్కడ ఉన్న మన దేశస్తులు విమర్శించడం అమెరికా మతం నిజంగా మన దేవుడు. కాబట్టి మనమందరం మనపూర్వకంగా ఇస్తాం. ప్రియులారా, మరి సమయం చాలా సంతోషకరమైన సమయం. వాస్తవానికి నేను రావాలన్నా వద్దా అనుకున్నాను. రావాలండి రావికంపాడుకని రామారావు గారు అన్నప్పుడు సరేనే మళ్ళీ వస్తారు. ఎందుకంటే 3 రోజులుగా మేము అశ్వరావుపేట సమీపంలోని దమ్మాపేటలో ఉన్న సువార్త సభలు, బైబిల్ క్లాసులు జరిగాయి. మళ్ళీ వెళ్ళాలా, కాబట్టి మరి వెళ్ళాలా వద్దా అనుకున్నాను. కానీ రామారావు గారు ఎప్పుడైతే ఈ చర్చ్ బిల్డింగ్ పని అని చెప్పారు, నాకు సంతోషంగా వెళ్ళాలి. ఎలాగైనా వెళ్ళి అందులో మనం కూడా పాల్గొనాలని మేమందరం రావడం జరిగింది. కాబట్టి ప్రియులారా, మరొకసారి మిమ్మల్ని అభినందిస్తున్నాం. మీరు తలపెట్టిన పని బహు గొప్పది. అంటే